ఈ రోజుల్లో ఓ సినిమాకి పాజిటివ్ టాక్ రావడం గగనమైపోయింది. ప్రీమియర్ షోల నుంచే సినిమాల్ని మోసేస్తున్నారు. రివ్యూలు వచ్చేసరికి పోస్ట్ మార్టంలు మొదలైపోతున్నాయి. ఆ ప్రభావం వసూళ్లపై పడుతుంది. ఓ సినిమా బాగుంది, ఓకే అని టాక్ వస్తే అది 10,000. శుక్రవారం విడుదలైన బైకర్, రాకాస సినిమాలు పాజిటివ్ టాక్ సంపాదించుకున్నాయి. బైకర్కు గురువారం ప్రీమియర్లు కూడా పడ్డాయి. అప్పటి నుంచి బాగుంది అనే టాక్ రన్ అవుతుంది. రాకాస చిన్న సినిమానే అయినా నిహారిక చేసిన ప్రమోషన్ల వల్ల మంచి హైప్ దొరికింది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చేసింది. ఓ సినిమాకు యావరేజ్ టాక్ వస్తే గట్టిగా ప్రమోషన్లు చేసి హిట్ అనిపించుకుంటున్నారు నిర్మాతలు. బైకర్, రాకాస కూడా అదే పనిలో ఉన్నాయి. ఈ రెండు సినిమాలకు శుక్రవారమే సక్సెస్ మీట్లు పెట్టేశారు. శుక్రవారం ఈవినింగ్ షోలకు పికప్ కనిపించింది. బుక్ మై షో టికెట్లు బాగానే తెగుతున్నాయి. శనివారం కూడా బుకింగ్స్ బాగున్నాయి. ఆదివారానికి మరింత పికప్ అయ్యే అవకాశం ఉంది. కొన్ని ఏరియాల్లో అయితే బైకర్ కంటే రాకాసాకు వసూళ్లు బాగున్నాయి. మల్టీప్లెక్స్ల్లో బైకర్ హవా చూపిస్తుంది. ఈ రెండు సినిమాల ప్లస్ పాయింట్స్ ఏంటంటే క్లీన్ సినిమా, ఫ్యామిలీ అంతా చూసే సినిమాలు. సంక్రాంతి తర్వాత ఫ్యామిలీ అంతా చూసే సినిమాలు పెద్దగా రాలేదు. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ థియేటర్లకు కదిలే ఛాన్స్ ఉంది. కాకపోతే ఈ యావరేజ్ టాక్ ని హిట్ సినిమాగా మార్చుకోవడానికి నిర్మాతలు కష్టపడాలి. ప్రమోషన్స్ విషయంలో గేర్ మార్చాలి. ఆదివారం కూడా వసూళ్లు బాగుంటే మాత్రం టాలీవుడ్ కి రిలీఫ్ కలిగినట్టే.